ఇక్కడ మీరు చూస్తుంది పైలట్ బోట్ నుంచి వెళ్ళి పెద్ద విఎల్సిసి షిప్ ఎక్కుతున్నాడు. ఎల్లో కలర్లో ఉన్నదేమో పైలట్ ల్యాడర్, ఇప్పుడు వైట్ కలర్లో ఉన్నదేమో అది గ్యాంగ్వే. ఫ్యామిలీస్ని వదిలేసి అందరూ ఈ షిప్లో వర్క్ చేయడానికి వచ్చిన తర్వాత కూడా కొందరు చిన్న సిల్లీ రీజన్స్కి గొడవ పడతారు. మెయిన్గా డెక్ డిపార్ట్మెంట్, ఇంజన్ డిపార్ట్మెంట్ అని చెప్పి వేరియస్ మాట్లాడుతుంటారు. నా వరకు షిప్లో ప్రతి ఒక్కరు కలిసి వర్క్ చేస్తే ఆ షిప్ నడుస్తుంది. ఆ రోజు సాటర్డే వీకెండ్, సో నాన్ వాచ్ కీపర్స్కి సండే రోజు హాలిడే. సో సాటర్డే నైట్ ఇలా అలీవేలో క్రికెట్ ఆడుతున్నారు. షిప్లో ఎవరు ఎంజాయ్ చేస్తున్నా నేను అక్కడ ఉండాల్సిందే. చూడండి 7G బృందావన్ కాలనీలో బిల్డప్ కొట్టినట్టు ఎట్లా బిల్డప్ కొట్టిండో. చాలా రోజుల తర్వాత ఒక సినిమా చూసా తెలుగుది, జిగ్రీస్ అని. 4 ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి గోవాకి రోడ్ ట్రిప్ వెళ్ళే మూవీ. ఆ సినిమాలో లాస్ట్కి ఒక డైలాగ్ వస్తుంది, సముద్రం లాంటిది జీవితం, అలలు వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి, కానీ ఆ అలలను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతే ఎప్పుడు మనం గమ్యాన్ని చేరుకోలేం. పోరాటంలో తోపులు తురుములు ఎవ్వరు ఉండరు, నిలబడి గెలిచినోడే రాజు. సముద్రం లాంటి జీవితంలో మనకు వచ్చే అలలు కష్టాలు, ఎవడైతే మొండిగా నిలబడి పోరాడతాడో ఆడే అసలైన విజేత. ఎందుకో నాకు బాగా నచ్చి మీ అందరితో ఈ డైలాగ్ షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇంకొకటి, ఎవడి లైఫ్లో ఆడికి ఎన్నో కష్టాలు ఉన్నాయి, మీరు మీ జూనియర్స్ని కష్టపెట్టకుండా వీలైనంత వరకు హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. ఎంజాయ్ లైఫ్.